బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉగాండాలో భారత్కు చెందినటువంటి ఒక నవవధువు బలమరణానికి పాల్పడింది. కర్ణాటకలోని హుస్పేటకు చెందినటువంటి 24 ఏళ్ల బిందు భర్త ఉగాండాలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సో హోస్పేట కర్ణాటకకు సంబంధించిన అమ్మాయి, 24 ఏళ్ల అమ్మాయి, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి అమ్మాయి. సో అమ్మాయి వాళ్ళ భర్త ఉగాండాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సో పెళ్ళై ఇంకా ఏడాది కూడా కాలేదు. భర్తతో కలిసి ఉండాలని ఉగాండా వెళ్ళింది బిందు. అక్కడ భర్తను చూసి బలమరణానికి పాల్పడింది బిందు. సో సహజంగా ఇటువంటి దూరంగా ఉండేటువంటి దాంట్లో, లేకపోతే మోస్ట్లీ ఈ యంగ్ జనరేషన్స్లో ఈ వయసు ఉన్నటువంటి వ్యక్తులలో డెఫినెట్గా ఇక్కడ పెళ్ళైన తర్వాత అక్కడ వెళ్ళిపోయారంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఎక్కువగా పెట్టుకుంటున్నారు. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా, మోస్ట్లీ అబ్బాయిలు. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఇక్కడ నుంచి ఎంత ఆశగానో అబ్బాయి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఇక ఉండాలని డిసైడ్ అయిపోయి అబ్బాయి దగ్గర వెళ్ళేసరికల్లా అక్కడికి చూసిన తర్వాత అబ్బాయి మాత్రం వేరే ఒక అమ్మాయితో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడం, లేదంటే ఇంకేదైనా జరిగి ఉండొచ్చు అనేది ఇప్పుడు అనుమానం వ్యక్తమవుతోంది. సో అక్కడ భర్తను చూసి బలమరణానికి పాల్పడింది ఈ అమ్మాయి బిందు. సో తల్లిదండ్రులకి ఉగాండా నుంచి పోలీసులు ఫోన్ చేశారు. బిందు చనిపోయిందని చెప్పారు. బిందు మృతికి ఇంకా కారణాలు ఆరా తీస్తున్నారు పోలీసులు. ఇక ఉగాండా నుంచి ఈరోజు సొంతూరుకి బిందు మృతదేహం రాబోతోంది. సో మీకు కనుక గుర్తుంటే తెలుగు స్టేట్స్లో మొన్నటి వరకు జరిగిన చర్చ రాధా గాయత్రి శ్రీచరణ్. సో వీళ్ళు ఒక దగ్గర పరిచయం అయ్యారు. ఆ పరిచయం కాస్త వారిద్దరి మధ్య పెళ్లి వరకు దారితీసింది. పెళ్లి చేసుకున్నారు. సో సుమారుగా పెళ్ళి అయి కూడా 2025 నవంబర్లో పెళ్ళి అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మధ్య కాలం వరకు కూడా వాళ్ళు ఎక్కువగా కలిసి ఉంది. ఒక 1 వీక్ హార్డ్లీ 10 డేస్ అంతే. ఎందుకంటే ఆ అబ్బాయి ఉద్యోగం చేస్తాడు, ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. సో రీసెంట్గా వాళ్ళు ఒక ట్రిప్కి వెళ్ళాలనుకున్నారు. రిషికేష్ వెళ్ళారు. రిషికేష్ నుంచి ముస్సోరి వెళ్ళి ముస్సోరిలో ఒక స్టేలో ఆ అమ్మాయి చనిపోయింది. కారణం ఏంటంటే శ్రీచరణ్ దీన్ని కంప్లీట్గా ఒక ఏదో ఇబ్బంది అయింది, అనారోగ్య సమస్యను, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ అన్నట్టుగా శ్రీచరణ్ చెప్తున్నాడు. కానీ అటు తల్లిదండ్రులు మాత్రం ముమ్మాటికి శ్రీచరణే చేసి ఉంటాడు. దానికి తగ్గట్టు కొన్ని ఆధారాలు ఏంటి, వాళ్ళు వీడియో కాల్ చేసి స్క్రీన్ రికార్డ్ చేయడం రకరకాలుగా చెప్తున్నారు. సో ఇక్కడ ఈ ఇన్సిడెంట్లో శ్రీచరణే తమ కుమార్తెను చంపాడనేది రాధా గాయత్రి తండ్రి సుధాకర్ అండ్ ఆ తల్లి చెప్తున్నమాట. మరి రాధా గాయత్రి తండ్రి ఆరోపిస్తున్నట్టుగా, రాధా గాయత్రి తండ్రి వాళ్ళ మాటలు వింటున్నట్టుగా ఇక్కడ కూడా బిందు అనేటువంటి ఈ అమ్మాయి జరిగిన సంఘటనలో అటువంటి మాదిరిగానే భర్తే ఏదైనా చేశాడా, లేదు నిజంగానే అమ్మాయి బలమరణానికి పాల్పడిందా అనేది ఎట్ టు బి నోన్, ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఇక్కడ చూస్తుంటే ఈ అమ్మాయి మాత్రం అక్కడికి ఎంతగా ఆశలు పెట్టుకుందో, దేశం వెళ్ళి అక్కడెక్కడో నా భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి ఆ అబ్బాయిని తలుచుకొని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అబ్బాయి ప్రవర్తన, ఆయన తీరు చూడగానే షాక్ గురైంది. సో ఇది బయట చెప్తున్నమాట. కానీ నిజంగానే ఆ అమ్మాయి షాక్ గురైపోయి నిజంగానే వాడేదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటే ఈ రకంగా చనిపోతుందా, ఈ రకంగా తను ఒక తప్పుడు ఆలోచనకు వెళ్తుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. షీఈ్ యంగ్ అమ్మాయి. ఈ జనరేషన్లో డెఫినెట్గా అంత స్థైర్యం ఉండే, అవసరమైతే వీడు కాకపోతే వీడు అంతు తేలుస్తా, వీడిని కోర్టుకి ఈడుస్తా, లేకపోతే ఇంకేది చేస్తా అన్న రకంగా ఛాలెంజ్ చేసే వాళ్ళే ఉన్నారు. కానీ సో ఇంతలా తను ఆలోచించి ఉంటుందా, దీని వెనుక అక్కడ ఆ భర్త యొక్క కుట్రేదని దాగి ఉందా అనేది చూడాలి. సో ఈ మధ్య కాలంలో ఇవి తరచుగా జరుగుతూనే ఉన్నాయి. 1 చాలా అంశాలు ఇలా జరుగుతూనే ఉన్నాయి. అయితేనేమో అబ్బాయిని చంపేయాలి, లేదంటే ఆ అమ్మాయిని చంపేయాలి, లేకపోతే ఇంకేదైనా వింతలు విడ్డూరాలు, ఒక ప్రియుడితో కలిసి ప్రియురాలని హతమార్చిందని రకరకాల. అంతేందుకు తెలుగు స్టేట్స్లో మొన్న తన ప్రియుడు ఆ అబ్బాయి నచ్చట్లేదు అన్నాడని చెప్పి తన కన్న బిడ్డనే చంపడానికి ఆ ప్రియుడికి ఇచ్చింది ఓ తల్లి. 3 సంవత్సరాల బాబు కన్న కొడుకునే డైరెక్ట్గా తన ప్రియుడికి ఇచ్చి తన ప్రియుడికి నచ్చట్లేదని చెప్పి చంపడానికి అంగీకరించింది ఓ తల్లి. గతంలో కూడా ఒకటి మోజులో పడిపోయి 3 పిల్లల తల్లి 10th క్లాస్ గెట్ టుగెదర్కి పోయి బటాన్చేరులో ఆ 10th క్లాస్ గెట్ టుగెదర్ సంబంధించిన అంశంలో వాడు పాత బాయ్ ఫ్రెండ్ కలిశాడని చెప్పి 3 పిల్లల్ని చంపేసింది. 1 ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. భారతదేశంలో ఇలాంటి అనేకంగా జరుగుతూ ఉన్నాయి. ఇందు గలడు అందు లేడని ఎందెందు వెతికినా అందందు గలవాడన్న చందంగా అది ఒక రాష్ట్రమో ఒక ప్రాంతమో ఒక దగ్గరికే పరిమితం కాలేదు. సియాగోయల్ మహారాష్ట్ర కాబోయేటువంటి భర్తని 400 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక కొండలో నుంచి లోయలోకి తోసేసింది. చనిపోయిన తర్వాత డ్రామాలు ఆడింది. కర్ణాటకలోకి పోలీసులు పట్టుకున్నారు. సిక్కింలో హనీమూన్ కని తీసుకెళ్ళినటువంటి ఒక సోనాక్షి అనేటువంటి ఒక మహిళ తన భర్త రాజ్వంశీని వేరే ఒక పనోడితో వివాహితర సంబంధం, లేకపోతే ప్రేమ అని చెప్పి తన భర్తని హతమార్చింది. సేమ్ ఇదే ఇన్సిడెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఐశ్వర్య అనేటువంటి ఒక అమ్మాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కర్నూలు ప్రాంతంలో ఒక బ్యాంక్ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తిని
ప్రేమించి అటు తల్లి బిడ్డలు ఇద్దరు కూడా ఒక్కనే ప్రేమించారు. అదేందో విడ్డూరం. ఐశ్వర్య అనే అమ్మాయి ఒక సర్వేయర్ని గద్వాల్లో హతమార్చింది ఒక పక్కా ప్లాన్ ప్రకారంగా. ఇలా ఒకటా రెండా చాలా జరుగుతున్నాయి. ఇక్కడ కర్ణాటకలో జరిగిన సంఘటన విషయంలో కూడా ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హౌస్పేటలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రులు, ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు, బిందు తల్లిదండ్రులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అటు ఉగాండా దేశంగాని దేశం ఎక్కడికో వెళ్ళి తన కూతురు ఒకడిని నమ్మి పెళ్లి చేసి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తన కూతురు ఈ రకంగా దుర్మార్గానికి పాల్పడింది, ఈ రకంగా తన ఒక తప్పుడు ఆలోచనకు వెళ్ళిందని వాళ్ళ తల్లిదండ్రులు అనుకోవడం లేదు. ఇది ముమ్మాటికి వాడి దుశ్చర్య, వాడు చేసినటువంటి ఒక కారణంగానే అమ్మాయి చనిపోయింది, వాడే దీనికి కారణం, వాడే చంపి ఉంటాడనేది హౌస్పేట్లో, కర్ణాటకలోని హౌస్పేట్లో ఈ తల్లిదండ్రులు చెప్తున్నమాట. సో ఏదేం జరిగినా ప్రజెంట్ బిందు మరణానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇటు భారత ప్రభుత్వానికి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎలాగైనా సరే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగా జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించే విధంగా చేయాలని చెప్పి ఈ బిందు తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. అటు ఆ భర్త కూడా ప్రస్తుతానికి నాకేం తెలియదు, నేనేం చేయలేదు, నాకేం ఎటువంటి తప్పెరగదు, కానీ ఆ అమ్మాయి ఒక తప్పుడు ఆలోచనతో ఈ రకంగా పాల్పడిందనేది భర్త ఉగాండాలో ఎవరైతే ఈ ఘటనకు కారణమయ్యారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో లేదా కారణమయ్యారో వాడు చెప్తున్నమాట. ఏదేం జరిగినా ఉగాండాలో భారత్కు చెందినటువంటి ఒక నవవధు బలమరణానికి సంబంధించిన సంఘటన ఒక్కసారిగా షాక్కు గురి చేసింది. కర్ణాటకలోని హౌస్పేటకు చెందినటువంటి 24 ఏళ్ల బిందు అనేటువంటి ఈ అమ్మాయి ఉగాండాలో తన భర్త పనిచేస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళడానికి సిద్ధపడింది. అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే పెళ్ళైనటువంటి ఇంకా ఏడాది కూడా కాలేదు ఆ భర్తని ఒక చూడరాని సంఘటనలో చూసి తను బలమరణానికి పాల్పడింది అనేది బయటికి వినిపిస్తున్న మాట, లేదంటే భర్త చెప్తున్న మాట. కానీ దీని వెనుక వేరే కుట్ర దాగి ఉందని తల్లిదండ్రులు చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. దయచేసి ఒక విషయం ఆలోచించండి. నిజంగానే ఏదైనా మీకు ఇష్టం లేకపోతే వదిలేయండి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా. పెళ్ళి ఇష్టం లేదు, లేదా పెళ్ళి అయిన తర్వాత ఒక అమ్మాయి ప్రవర్తన నచ్చట్లేదు, లేకుంటే అమ్మాయి వేరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంది, అబ్బాయి లేదా వేరే ఒక వివాహిత సంబంధం పెట్టుకున్నాడు అనుకున్నప్పుడు మీకు నచ్చకపోతే వదిలేయండి. కానీ నేను వివాహితర సంబంధానికి అడ్డొస్తున్నాడు కానీ భర్తను చంపడం, వివాహితర సంబంధానికి అడ్డొస్తుంది కానీ భార్యను చంపడం, ఇలాంటి నీచ నికృష్టాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సో అందరూ స్ట్రాంగ్గా ఉండాల్సింది, మరి ముఖ్యంగా అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండాల్సిందే. సో స్ట్రాంగ్గా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఏం కాదు, కానీ స్ట్రాంగ్నెస్ అనేది ఇంక ఎదుటిని చంపడం కోసం అయితే మాత్రం డెఫినెట్గా పొరపాటే. సో ఇలాంటి తరచుగా జరిగేటువంటి ఘటనలు నేను దాదాపు ఒక 10 ఉదాహరణలుగా చెప్పాను మీకు. సో ఇవన్నీ చూస్తున్న తర్వాత మీకేమనిపిస్తోంది? ఈ వరుస సంఘటనలు మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్ చేయండి. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి